నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఉన్న ఎస్సీ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా మారింది. స్లాబ్ పెచ్చులు పడి విద్యార్థులపై పడుతున్నాయని విద్యార్థులు భయపడుతున్నారు. వర్షం నీటితో పాటు పెచ్చులు పడుతున్నాయని, దీంతో విద్యార్థులు మరోవైపు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. అనేక ఏళ్ల క్రితం కట్టిన భవనం శిథిలావస్థకు చేరడంతో వర్షపు నీరు గదిలోకి వస్తుంది ఓవైపు, విద్యార్థులు మరోవైపు వార్డెన్ ఉన్న గది కూడా చాలా అధ్వానంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని విద్యార్థులు ఇటు వార్డెన్ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏదేమైనా వర్షం నీటిలో శిథిలావస్థకు చేరిన భవనంలో సుమారు 80 మంది ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏళ్ల నుంచి దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ మండల కేంద్రంలోని బోధన్ పట్టణ కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఈ బాయ్స్ హాస్టల్ గతంలో ఇది స్కూలు. ఈ స్కూల్లో ఎస్సీ బాలుర వసతి గృహం పెట్టడం జరిగింది. ఇక్కడ 82 మంది విద్యార్థులు ఉన్నారు. 1, 2, 3 రూమ్లు ఉన్నాయి. ఆఫీస్ రూమ్. విద్యార్థులకు గదులు సాలక భవనం శిథిలావస్థకు చేరడంతో పెచ్చులూడి ఈ మధ్య కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు భవనం అంచు నుంచి కారి, పెచ్చుల నుంచి కారి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ ఉంది, విద్యుత్ షాక్ కలిగే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆఫీస్ రూమ్ ఉంది. ఆఫీస్ రూమ్ కూడా ఎంత అధ్వానంగా మారిందంటే అక్కడ ఉన్న వార్డెన్ గారు ఆ బొట్టు భవనం పైనుంచి వర్షం నీళ్ళతోటి కారుతుంటే అలాంటి దయనీయ స్థితిలో వార్డెన్ గారు విధులు నిర్వహిస్తున్నారు. ఇక బోర్ చెడిపోయింది, మౌలిక వసతులు లేవు. ఇలాంటి వసతుల మధ్య విద్యార్థులు విద్యాబోధన చేస్తున్న పరిస్థితి ఆవాసంగా ఉన్నారు. మరి ఈరోజు వర్షంలో కురుస్తున్న ఈ బిల్డింగ్ పరిస్థితి ఏళ్ల నుంచి ఇలాగా ఉన్నా మరి వీధి గుండా వెళ్ళే దీని ముంగట ఉండే రోడ్లు కూడా బురదమయమైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరింది, వర్షపు నీరు కారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. దీని మీద సంబంధిత అధికారులు స్పందించాలని, మళ్ళీ ఇక్కడ కూడా బోర్తో పాటు అనేక మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్కు సరైన బిల్లులు రాక, రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు రాక ఎంతోమంది వార్డెన్లు కూడా అప్పులు చేసి మరి కొన్ని పరిస్థితుల్లో పెట్టలేని పరిస్థితుల్లో సతమతమవుతున్న పరిస్థితిలో వసతి గృహాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో వీటిని కొనసాగించడం క్రమంలో జిల్లా స్థాయి అధికారులు, పాలకులు దృష్టి పెట్టాలని, ఈ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.